ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఈ యొక్క ఫిబ్రవరి మాసం 1వ తేదీ ఈ మధ్యాహ్న కాలంలో ప్రభుపేట అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు నమ్మదగిన వాడు, చాలిన దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆయన గత కాలం అంతా ఆయన మనల్ని కాపాడాడు. ఈ 2026లో ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగా మునుపటి కంటే అధికమైన మేలు మీకు చేస్తానని ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన తప్పక మన యొక్క జీవితాల్లో ఆయన నెరవేర్చువాడే ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జనవరి మాసం అంతా ఆయన మనల్ని కాపాడి ఫిబ్రవరి మాసంలో ఆయన మనల్ని ప్రవేశింపజేశారు. అందుకు దేవునికి మనం మానక కృతజ్ఞతాస్తుతి చెల్లింపబోతులమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, మరి ఈ దినం నేను చిలకలూరుపేటలో లేను. పాస్టర్ అమ్మని నిన్న తీసుకొని సిఎంసి నుంచి తమ్ముడు అనంతపూర్లో ఉన్నారు, ఆయన దగ్గరికి వచ్చాం. సో మీ యొక్క అనుదిన ప్రార్థనలో మరింతగా తోడుగా ఉండాలని, దేవుని కృప కూడా మమ్మల్ని బలపరచాలని, ప్రత్యేకంగా పాస్టర్ గారికి మరింతగా ఆరోగ్యం కలగాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపం చేసుకోమని ప్రేమతో కోరుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ దినము దేవుని యొక్క వాగ్దానపు మాటగా చెప్పాలని ప్రేరణతో ఈ మధ్యాహ్న వేళ లైవ్లోకి ఈ విధంగా రావాలని ప్రయత్నం చేసాం. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ బట్టి లైవ్ ఏర్పాటు చేస్తున్నప్పటికీ కూడా అది ముందుకు కొనసాగలేదు. అందుకే ఈ విధంగా రికార్డ్ చేసి మీకు వాక్యాన్ని పంపిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క లేఖనంలో మనం గమనించినప్పుడు ఇజ్రాయేల్ యొక్క యాత్ర ఐగుప్తు నుండి కనాన్కి, సో ఇది అక్షర సంబంధంగా ఆ దినాల్లో వాళ్ళకి జరిగింది. కానీ ఇది మనకు ఆత్మ సంబంధంగా మనం దీన్ని అన్వయించుకోవాలి. ఐగుప్తు అనగా మన దైవ సేవకులు, వేద పండితులు చెప్తున్నారు, లోకానికి సాదృశ్యం. సో ఐగుప్తు రాజు సాతానికి సాదృశ్యం. ఐగుప్తు చెరలో ఉన్నటువంటి లేక సాతాను చెరలో ఉన్నటువంటి వాగ్దాన సంతానమైనటువంటి ఇజ్రాయిల్ని దేవుడు ఆయన మోషేను పంపించి వారికి విడుదల ఆయన కలిగింపచేశారు. ఆ యొక్క ఇజ్రాయిల్ విడుదల పొందే పరిస్థితిలో మనందరం గమనిస్తాం. ఇజ్రాయిల్ ఆ ఐగుప్తులో 10 అద్భుతాలు, దేవుని కార్యాలు చూశారు. అలాగే వారు విడుదల పొందేటప్పుడు గొర్రెపిల్ల రక్తం చేత వారు విమోచించబడ్డారు. సో అది పస్కా బలి అని మనం చూస్తాం. ఆ బలి ద్వారానే వారు విమోచించబడ్డారు. ఆ విధంగా వారి యొక్క యాత్ర ప్రారంభమైంది. అలాగే మన జీవితంలో కూడా మనం గమనించినప్పుడు యేసయ్య యొక్క బలి ద్వారానే మన జీవితాల్లో కూడా పాప శాప బంధకాల నుంచి, సాతాను చెర నుంచి మనం విడుదల పొందుతున్నాం. దేవుని బిడ్డలారా, ఆయన యొక్క కృప ఆ విధంగా మనకు తోడుగా ఉండి పాపం నుండి, శాపం నుంచి విడిపించారు. సో ఇజ్రాయిల్ విడుదల పొందిన తర్వాత వారు వాగ్దాన దేశానికి కనానుకు బయలుదేరి వెళ్తున్న మార్గంలో వారు ఐగుప్తును విడిచినటువంటి తర్వాత వారు ఎదుర్కొన్నటువంటి మొట్టమొదటి స్థలం ఎర్ర సముద్రం. సో ఎర్ర సముద్రాన్ని వారు దేవుని యొక్క కృప చేత అద్భుతంగా, ఆశ్చర్యంగా, కని విని ఎరగని రీతిలో జరగబడిన వాగ్దానం, ఆ యొక్క అద్భుతమైన కార్యాన్ని వారు అనుభవించారు. వారు ఎర్ర సముద్రంలో రాత్రి వేళ 6 నెలల్లో సముద్రం 2గా విభజించబడి ఉండగా ఆ పరిస్థితుల్లో దేవుని యొక్క సన్నిధి వారికి తోడుగా ఉండగా వారు కుడి ఎడమల సముద్రము గోడవలె నిలిచి ఉన్నటువంటి ఆ పరిస్థితిలో వారు ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని దాటారు. దాటిన తర్వాత వారు దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించారు. 2వ రోజుకి 3వ రోజుకి వారు మారాల్లో ప్రవేశించారు అని రాయబడి. సో ఇది నిర్గమకాండం 15వ అధ్యాయంలో జరుగుతుంది. ఈ విధంగా వారు ఆ యొక్క మారాల్లో ప్రవేశించిన తర్వాత 15వ అధ్యాయము ఆఖరి వచనం ఈ విధంగా చెప్తుంది, తర్వాత వారు ఏలీమునకు వచ్చిరి అని రాయబడి. హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి, ఏలీమునకు వారు
వచ్చారు అని మనం చూసాం. ఎప్పుడు అంటే తరువాత అని రాబడి 27వ వచనం స్టార్టింగ్ ఇలా చేస్తుంది. తరువాత వారు ఏలీమునికి వచ్చారు. ఎప్పుడు వచ్చారంటే వారు ముందున్న స్థలం, తర్వాత అంటే దానికి ముందున్నటువంటి భాగం గమనిస్తే మారా. మారా అనుభవించిన తర్వాత వారు ఏలీమునికి వచ్చారు. మారా అనగా కష్టం, కన్నీళ్ళు, చేదు, దుఃఖం, రోగం, వేదన, నింద, అవమానం వీటన్నిటికీ ప్రతీక. సో మనం ఏ యొక్క పరిస్థితుల్లో, ఏ బాధలో, ఏ వేదనలో మనం ఉన్నా, మన యొక్క ఆధ్యాత్మికమైన ఈ జీవితపు యాత్రలో దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, మారాలో ఉన్న నీకు సనగక మారాలో ప్రార్థన చేసే అనుభవం నీకు రావాలి అని. రెండవదిగా మారాలో నువ్వు దేవుని మీద పూర్ణంగా విశ్వసించాలి, ఆధారపడాలి. ఆ యొక్క 15వ అధ్యాయం నిర్గమకాండంలో 26లో వ్రాయబడిన మాట మనకు తెలుసు. దేవుడు అంటాడు కదా, అక్కడ వారికి కట్టడ నియమాలని నియమించి ఆయన అంటాడు, నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే, ఐగుప్తులు కలుగు చేసిన ఏ రోగం నీకు రానీనా అన్నాడు. అలాంటి దేవుడు మనకు ఈరోజు కూడా ఉన్నాడు. ఆయన యందు మనం విశ్వసించాలి. ఆ విధంగా విశ్వసించకపోయినటువంటి ఆ పరిస్థితిని దేవుడు అంటాడు, ఇశ్రాయేలు నా మీద తిరుగుబాటు చేశారు అని. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మనం ఆయనకు అప్పగించుకున్నప్పుడు మన బాధల్లో, కష్టాల్లో, కన్నీళ్ళలో చూడండి, పితృడైనటువంటి నాయకుడిగా ఉన్న మోషే ఎన్ని పరిస్థితులు ఎదురైనా ఆయన దేవునికి అప్పగించుకొని ఉన్నాడు. దేవునికే చెప్పాడు, దేవునితోనే చెప్పాడు. సో ఆ విధమైనటువంటి భారాలు, బాధలు అన్నీ కూడా దేవుడు మోషే యొక్క ప్రతి ప్రార్థన ఆలకించి ఆయన మోషే కోరుకున్నట్లుగానే చేశాడు. అలాగే మన జీవితంలో కూడా మనం ఆయన యందు విశ్వసించి ఆయనకు మనం ప్రార్థన చేసినప్పుడు తప్పక ఆయన మన ప్రార్థన ఆలకించు దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈ యొక్క మారాను దాటి వచ్చిన తర్వాత వారు ఎక్కడికి వచ్చారు? ఏలీముకి వచ్చారు. ఏలీము అనగా సమృద్ధి అయిన ఆశీర్వాద స్థలము అని. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కన్నీళ్ళు, నీ వేదన, నీ రోగం, నీ కష్టం, నీ యొక్క బాధలు, అవమానాలు, నిందలలో నువ్వు ఒకవేళ నడిపించబడుతున్నావేమో, అధైర్యపడకు. నిన్ను దేవుడు మారాలోనే ఉంచాడు. మారాను మధురంగా మార్చి నిన్ను ఏలీము యొక్క అనుభవానికి తీసుకొస్తాడు. ఏలీము అనుభవం అంటే నీకు సమృద్ధి, అలాగే ఆశీర్వాదముతో కూడిన స్థలమై ఉంది. సో ఏలీము యొక్క అనుభవాల్లో మనం గమనించినప్పుడు దేవుని వాక్యం అక్కడ చెప్తుంది. 15వ అధ్యాయం నిర్గమకాండం 27వ వచనంలో, అక్కడ 12 నీటి బొగ్గలను 70 ఈత చెట్లు ఉన్నాయి అన్నాడు. ఎందుకని స్పెషల్గా అక్కడ ఆ ప్రాంతంలో అది మెన్షన్ చేయబడ్డాయంటే 12 అనేది దేవుని యొక్క ఆ యొక్క నెంబర్, దేవుని యొక్క సంఖ్యకు అది గుర్తు. 12 గోత్రాలు మనం చూస్తున్నాం. 12 అపోస్తులు మనం చూస్తున్నాం. 12 యొక్క గుమ్మాలు పరలోకపు పట్టణానికి మనం చూస్తాం. లేక 12 ముత్యములతో పునాది వేయబడిన స్థితిని మనం చూస్తాం. 12 అనేది అపోస్తుల సంఖ్య. 12 అనేది దేవుడు నియమించిన విధానం. పాత నిబంధనలో నిర్గమకాండంలోనే మనం గమనించినప్పుడు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించినప్పుడు ప్రత్యక్ష గుడారంలో ఆ యొక్క ఇత్తడి గంగాలము చేసినప్పుడు దాన్ని 12 ఎడ్ల మీద అది ఉంచాలి అని దేవుని యొక్క లేఖనం తేటగా చెబుతుంది. సో ఇలాగ 12 అనేది మనం అనేక విషయాలు చూస్తాం. 12 రాళ్లతో దైవజనుడు ఏలియా బలిపీఠాన్ని కట్టాడు. 12 అనేది విశ్వాసులు యొక్క ఈ 12 గోత్రాలకి సాదృశ్యమై ఉంది. సో 12 అనుభవాన్ని మనం లేఖనాల్లో చూస్తున్నాం. కనుక దేవుడు మొదటిగా 12 నీటి బొగ్గలతో అక్కడ మనం వారిని ఆ యొక్క సమృద్ధి కలిగినటువంటి ఆశీర్వాదపు స్థలంలో 12 నీటి బొగ్గలను మనకు చూపిస్తున్నాం. 23వ కీర్తన 1వ వచనంలో 2వ వచనంలో దావీదురాజు ఏమంటున్నాడు? ఆయన నన్ను శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తాడు, పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేసి శాంతికరమైన జలములకు ఆయన నన్ను నడిపిస్తాడని. సో నీళ్లు అనేది శాంతికి, సమాధానానికి, నెమ్మదికి, సమృద్ధికి సాదృశ్యమైంది. అక్కడ ఆయన నిన్ను నడిపించువాడై ఉన్నాడు. 12 గోత్రాలకి
12 నీటి బొగ్గులు ఇచ్చాడు. అంటే అందరికీ సరిపడేటట్లుగా, ఒకరికొకరికి తన్నుకొని గొడవలు పెట్టుకొని ఒకరినొకరు పొడుచుకొని హింసించుకొని ఒకరినొకరు ద్వేషించుకునే స్థలం కాదు అది. ఏలీము అని అంటే అది సమృద్ధి, సమృద్ధి అయిన విశ్రాంతి, సమృద్ధి అయిన క్షేమము, సమృద్ధి అయిన ఆశీర్వాదాలు, ఇలా మనం చెప్పుకుంటూ పోవచ్చు. సో మనము మారా అనుభవంలో ఉంటే దిగులు పడకుండా, కన్నీళ్లు విడవకుండా, నాకు దేవుడు తప్పక ఏలీము అనుభవానికి తీసుకుని వస్తాడు అని నువ్వు విశ్వసించాలి. పోయిన మాసం అంతా మేము ఎంతగా బాధపడ్డాం, ఎంతగా. దాదాపు ఈ రోజుకి నాకు 13 రోజులైంది నేను దేవుని మందిరాన్ని విడిచిపెట్టి. 13 రోజులు, 14 రోజులు అవుతుంది దేవుని మందిరాన్ని విడిచిపెట్టి. నేను ఇంకా వెళ్ళలేదు మందిరానికి. సో పాస్టర్ గారి యొక్క అనారోగ్యం ఎన్ని విధాలుగా దుఃఖంతో, కన్నీళ్ళు అన్నపానాలుగా మారి ఆ హాస్పిటల్లో ఎంతో వేదనతో అక్కడున్న దేవుని మందిరంలో కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ దేవుని సేవకులకి ఎంతోమందికి చెప్పాను, విశ్వాసులకు చెప్పాను. ఎంతోమంది ఈ విషయం తెలుసుకున్న వాళ్ళు చాలామంది ప్రార్థన చేశారు. కన్నీటి అనుభవం. మారాలోనే నన్ను దేవుడు ఉంచలేదు. మారాలో ఆ మారానే మధురంగా ఆ చోటనే ఆయన మార్చి ఏలీము యొక్క అనుభవంలోకి తీసుకొచ్చాడు. ఈ యొక్క ఫిబ్రవరి మాసం ఏలీము అనుభవం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. సమృద్ధి, సంతోషం, సమాధానం, ఆరోగ్యం మెండుగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక అధైర్యపడకుండా, కృంగిపోకుండా, కలవరపడకుండా దేవానికి స్తోత్రం అంటూ మారా ఉన్నటువంటి అనుభవం, మారాలో ఉన్న చేదును దేవునికి అప్పగించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో నువ్వు అప్పగించుకున్నప్పుడు తప్పకుండా ప్రభు నీకు తోడై ఉండి మారాలో ఉండగానే మధురంగా మార్చడం మాత్రం కాకుండా ఏలీము యొక్క అనుభవంలోకి తీసుకొస్తాడు. సో 12 నీటి బొగ్గులు దాహమును తీర్చినటువంటి బొగ్గులుగా, సమృద్ధి, అక్కర్లు, కొరతలు తీర్చినటువంటి స్థలముగా మనం చూస్తున్నాం. అలాగే అక్కడే మనం చూస్తున్నాం 70 ఈత చెట్లు కూడా ఉన్నాయి. 70 ఈత చెట్లు అనేది పరిపక్వతకు సాదృశ్యం, నాయకత్వానికి సాదృశ్యం, సమృద్ధికి సాదృశ్యం. దేవుని యొక్క సేవకుడైన నాయకుడైన మోషే యొక్క ఆత్మ, దేవుని యొక్క ఆత్మ మోషే మీద ఉన్నది. ఆ మోషే మీద ఉన్న ఆత్మ లక్షల కాల్బలమై ఉన్నటువంటి ఇజ్రాయిల్లో 70 మందికి వెళ్ళి నిలిచింది అన్నాడు. 70 మంది మీదకి మోషేలో ఉన్న దేవుని ఆత్మ 70 మందికి అది పంచినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మనం గమనించాలి. 70 ఈత చెట్లు, 70 మంది నాయకులు. 70 అనేది ఇక్కడ మనకు పోషణకు సాదృశ్యంగాను, నాయకత్వపు లక్షణాలు. నాయకత్వం అంటే నాయకుడు తన ప్రజల యొక్క బాగోగులను చూచేవాడు, తన ప్రజల యొక్క క్షేమాన్ని కోరుకునేవాడు. సో ప్రజల యొక్క కష్టాల్లో నిలబడి ఉండేవాడు. అందుకే దేవుడు నాయకుల్ని ఏర్పరచుకున్నాడు. నాయకుల ద్వారా ఆయన ఇజ్రాయిల్ని నడిపించాడు. హల్లెలూయా. దేవుడు ఏర్పరిచి కోరుకున్నటువంటి వారిలో మోషే, అహరోనులు ఉన్నారు అని రాయబడింది కూడా కీర్తన గ్రంథంలో. సో ఈ యొక్క మాసంలో దేవుడు మనకు వాగ్దాన రూపకమైనటువంటి ఈ సందేశం ఇస్తూ ఉన్నాడు. ఇందులో ఏలీము అనగా సమృద్ధి అయిన ఆశీర్వాద స్థలం. సహోదరుడా, సహోదరి, నువ్వేమాత్రం భయపడకు, ఆధారపడకు. దేవుడు నీకు సమృద్ధి అయిన ఆశీర్వాద స్థలంలోకి నేను ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా. సో ఈ ఇజ్రాయిల్ యొక్క యాత్ర కేవలం ఏలీముతోనే ఆగిపోలేదు. ఏలీము నుండి వారు ముందుకు సాగారు అని 16వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం చూస్తాం. అనగా నీవు ఆశీర్వాదపు సమృద్ధి అయిన ఆశీర్వాదపు స్థలపు అనుభవంలోకి వచ్చినప్పుడు ఇక్కడ నుండి నువ్వు నేర్చుకోవాల్సిన మరో మాట ఏంటంటే సాగిపోయే అనుభవం. ఆయనకి అప్పగించుకొని సాగిపోయే అనుభవం మనకు అవసరమైంది. కనుక ముందున్న కాలం అంతా కూడా విధేయతతో సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదపు స్థలంలో ఉన్న మనం విధేయతతో దేవుని సన్నిధిలో నడుస్తూ ముందుకు మనం కొనసాగించబడాలి. ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ప్రభు వచ్చినప్పుడు ఆయన రాకడ రాజ్యంలో కనబడాలంటే విధేయత మనకు అవసరం. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించి
మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. వచ్చే వారం 2వ ఆదివారపు ఆరాధనకి నేను చిలకలూరుపేట వస్తాను. 2వ ఆదివారపు ఆరాధనలో బలారాధనలో మనం అందరం పాల్పొందుదాం. ప్రభు అట్టి కృపను ఆయన అనుగ్రహించి ఆయన బలపరిచి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. సో ఈ దినపు పునరుద్ధానపు ఆరాధన కూడా చక్కగా చిలకలూరుపేటలో జరిగింది. దేవుని యొక్క పేరట దేవుని సేవకుల్ని దేవుడు పంపించి పరిచర్యను ఆయన కొనసాగింపు చేశాడు. నేను ఇదొకటి నమ్ముతున్నాను. దేవుని యొక్క ఆశ్చర్యమైన ఆలోచన ఏంటంటే, నేను ఉన్నా లేకపోయినా పరిచర్యను దేవుడి విధంగా కొనసాగిస్తాడన్న ధైర్యం, విశ్వాసం నాకు కలిగింది. విశ్వాసుల్లో కూడా అందరిలో ఐక్యత దేవుడు అనుగ్రహించాడు. అందరూ విశ్వాసులు అందరూ ఇప్పుడు ఐక్యంగా మందిరానికి వెళ్ళి ప్రార్థనలో పాల్గొంది దేవుని సన్నిధిలో అందరూ ఆనందించే ఆ కృపను ధన్యతను దేవుడు అనుగ్రహించారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమించుచున్న మా ప్రియపరులకు తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఈ యొక్క మధ్యాహ్న వేళలో ఈ విధంగా నిబిడలైన మమ్మల్ని మీరు ప్రేమించి నా తండ్రి అయ్యా, మీ వాగ్దాన సందేశాన్ని మాకు మీరు తెలియచేశారు. అందుకే స్తోత్రాలు. ఈ మాటలు విన్న మా జీవితాల్లో అయ్యా, మేము పూర్ణ హృదయంతో మనసుతో శ్రమలలో, బాధలలో, నిందలలో, రోగాల్లో, కష్టాల్లో, కన్నీళ్ళలో మేము ఒకవేళ వెళుతున్నప్పుడు ధైర్యం తెచ్చుకొని మాకు ఏలీము అనుభవాన్ని దేవుడు ముందుగా ఉంచాడు, సిద్ధపరిచాడు అని మేము సంతోషంతో మీ సన్నిధిలో ముందుకు సాగుతూ సాయం చేయండి. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి, బలపరచండి. ఏలీములో ఉన్న 12 నీటి బొగ్గులు, 70 ఈర్తి చెట్ల యొక్క అనుభవాలు మేము అనుభవించబడుతూ అయ్యా, మీ సన్నిధిలో ముందుకు నడిపించబడుతూ సాయం చేయండి. కృపయు కాపుదలు దయచేయండి. ఘనత, మహిమ, ప్రభువులు పొందండి. ఈ రోజున ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని వారందరికీ మీరు కావలసిన సమృద్ధిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్న వారి ప్రాణాలను తృప్తిపరచండి, వారిని ఆస్వాదించండి. ఇటు ఆధ్యాత్మికంగాను శారీరకంగాను అన్ని విధాలుగా నిబిడలు దీవించబడినట్లుగా సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామములో ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభు పెట్ట వందనాలు తెలియజేస్తున్నాను. నిత్యముగా ప్రభు కృప మనకు తోడే ఉండి ఆయన మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్. ఏలీము అనుభవాన్ని మర్చిపోవద్దు. సమృద్ధి అయిన ఆశీర్వాద స్థలము. ఆమేన్. మనకు నిజమైన స్థలముగా ఏది ఎక్కడో దేవుడు మనల్ని తీసుకెళ్ళి పెడతాడని కాదు, కానీ ఉన్న స్థితినే, ఉన్న చోటనే దేవుడు సమృద్ధినిచ్చి ఆయన మనల్ని నడిపిస్తాడు. కృపా విధంగా మనకు తోడుగా ఉండను గాక. ఆమె ప్రైజ్లో అందరికీ ప్రభుపేట మరొకసారి వందనాలు తెలియచేస్తున్నాను. ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క హస్తం మనకు తోడుగా ఉండి ఆయన మనల్ని బలపరిచి నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్.